ఎఫెసీయులకు వ్రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 6 వచనాల వరకు అందరము కలిసి చదువుకుందాం. ఎఫెసియన్స్ చాప్టర్ 4 వర్సెస్ ఫ్రమ్ 1 to 6 అందరము కలిసి చదువుకుందాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరిని ఒకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒక్కటే నిరీక్షణ యందు ఉండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, నాయన, మరి మీ వాక్యము మేము పిలువబడిన పిలుపునకు తగినట్టుగా ఉండాలని హెచ్చరించబడుతూ ఉన్నాం. ప్రభువా, మరి ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారముగా ఉండాలని కూడా మేము హెచ్చరించబడుతూ ఉన్నాం. ప్రభువా, చదవబడిన మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీ యొక్క వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించి ప్రభువా, ఆ రీతిగా మేము నడుచుకొనుటకు మీ కృపను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, మనము ఈరోజు మొదటి 3 వచనాలను మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా 4, 5, 6 అధ్యాయాల యొక్క ఉపోద్ఘాతం ఇంట్రడక్టరీ సర్మన్లో నేను చెప్పినట్లుగా ఈ 3 అధ్యాయాలు కూడా క్రైస్తవ నడవడికి సంబంధించినవి. మొదటి 3 అధ్యాయాలు డాక్ట్రిన్, ఆ తర్వాత 3 అధ్యాయాలు డిసిప్లిన్. మొదటి 3 అధ్యాయాలు బోధ, ఆ తర్వాత 3 అధ్యాయాలు క్రైస్తవ జీవితం. సో మొదటి 3 అధ్యాయాలు పునాది, ఆ తర్వాత 3 అధ్యాయాలు దాని మీద మనము కట్టవలసిన కట్టడం. వీ నీడ్ టు బిల్డ్ అవర్ లైఫ్స్ ఆన్ ద ఫౌండేషన్ దట్ ఈస్ ఆల్రెడీ లేడ్ బై క్రైస్ట్ అండ్ అపోజల్స్. యేసు ప్రభు ద్వారా, అపోస్తుల ద్వారా వేయబడిన పునాది మీద మనము మన జీవితాలను కట్టవలసిన వారముగా ఉన్నాము. సో 4వ అధ్యాయం నుంచి కూడా ఎక్కువగా ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్ని గురించే ఇది మాట్లాడుతూ ఉంది. ఈ విషయాలు నేను మీకు బాగా ఇంతకుముందు చెప్పాను. మరి ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. ఈ ఎఫెసీ పత్రిక మొత్తములో 41 ఇంపరేటివ్స్ ఉన్నాయి అని చెప్పాను. ఇంపరేటివ్ 3 అంటాం, అంటే ఖచ్చితముగా చెయ్యవలసినవి. 41 వచనాలు ఉన్నాయి దానికి సంబంధించినవి. మొదటి 3 అధ్యాయాల్లో ఒకటే ఒక్క ఇంపరేటివ్ ఉంది. మిగిలిన 44 నుంచి 6 అధ్యాయాల్లో మనం చూస్తాం. మొదటి 3 అధ్యాయాలు ఎక్కువగా ఇండికేటివ్ 3 అంటారు. అంటే మనకు కొన్ని విషయాలు తెలియపరచబడ్డాయి. మిగిలిన 3 అధ్యాయాలు మనము ఏమైతే నేర్చుకున్నామో, మనం వేటినైతే తెలుసుకున్నామో వాటిని క్రియారూపకములో పెట్టవలసిన వారముగా ఉన్నాము. అది ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయాలు. సో కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ గలవారై ప్రేమతో ఒకరిని ఒకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ
సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. సో దీన్ని మనం ఒక ఆర్డర్లో పెడదాం. ముందుగా నేను 3వ వచనాన్ని చదువుతున్నాను. ఇంగ్లీష్లో కూడా చదువుదామండి. ఇంగ్లీష్ బైబిల్ ఉన్నవారు గట్టిగా చదవండి. మనం కొన్ని వచనాలు చదవాలి. లేరా ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్ ఉన్నవాళ్ళు? చాప్టర్ 4 verse 1. I therefore, the prisoner of the Lord, beseech you to walk worthy of the calling with which you were called. చాలు. The prisoner of the Lord, I beseech you to walk the worthy of your calling. అది మొదటి వచనం ఇంగ్లీష్లో, 3వ వచనము తెలుగులో. కాబట్టి నేను చదువుతున్నాను, వినండి తెలుగులో. కాబట్టి మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను అంటాడు. కాబట్టి దేర్ఫోర్ అంటే అర్థం ఏంటి? కాబట్టి అన్నది ఆ మాట చెప్పాడు అంటే, దేర్ఫోర్ అన్నాడు అంటే దానికి ముందు కొంత చెప్పాడు అని అర్థం. సో నేను ఇంతకుముందు చెప్పిన దాని అంతటి మీద ఆధారపడి మీ పిలుపేమిటో మీరు అర్థం చేసుకొని ఆ పిలుపుకు తగినట్లుగా మీరు నడవండి. వాక్ అకార్డింగ్ టు యువర్ కాలింగ్. ఇంకో మాటలో చెప్పాలంటే లివ్ యువర్ కాలింగ్. లివ్ యువర్ కాలింగ్. మీ పిలుపుకు తగినట్లుగా నడుచుకోనండి. ఏమిటి కాబట్టి? చాలా విషయాలు చెప్పాడు. 1వ అధ్యాయం 1 నుంచి 14 వచనాల వరకు కామన్ బ్లెస్సింగ్స్. కామన్ బ్లెస్సింగ్స్ మనందరికీ కూడా ఒకే రకమైనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వబడ్డాయి. అది 1వ అధ్యాయం 1 నుంచి 14 వచనాల్లో చెప్పాడు. తర్వాత కామన్ ట్రాన్స్ఫర్మేషన్ 2వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల్లో ఏం చెప్పాడంటే, మనం అందరము కూడా ఒకే రకమైన మార్పును పొందాము. మనందరము ఒకే రకమైనటువంటి ఒకే ఆశీర్వాదాల్లో పాలు పొందాము. తేడా ఏమీ లేదు. ఆశీర్వాదాల యొక్క క్వాలిటీలో కానీ ఆశీర్వాదాల యొక్క క్వాంటిటీలో కానీ ఏమీ తేడా లేదు, వ్యత్యాసం లేదు. కామన్ బ్లెస్సింగ్స్, ఎ కామన్ ట్రాన్స్ఫర్మేషన్. 3వదిగా ఏమంటాడంటే 2వ అధ్యాయం 11 నుంచి 22 వచనాల్లో సేమ్ రిలేషన్షిప్, ఒకే విధమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నాం. యేసుప్రభు శిరస్సు, మనం అందరము శరీరం. ఒకప్పుడు పాపముల చేత మరణముల చేత చచ్చిన వారము, ఇప్పుడు అందరము తిరిగి లేచాం. ట్రాన్స్ఫార్మ్డ్. డెడ్ మ్యాన్ అలైవ్, బ్రతికాడు. ఏమీ తేడా లేదండి. తర్వాత 4వ విషయం ఏమంటాడంటే, ఈ 1వ అధ్యాయం 4వ వచనంలో పిలుపు అనే మాట మనం చదువుతాం. అదే ఏమిటా పిలుపు? 1వ అధ్యాయం 4వ వచనంలో పరిశుద్ధమైన నిందారహితమైన జీవితం కొరకు మీరు పిలువబడ్డారు అంటాడు. మీకు ఎంత జ్ఞాపకం ఉందో నాకు తెలియదు, పాత వినండి. అంటే అవర్ కాలింగ్ ఈజ్ ఎ కామన్ కాలింగ్. మనందరిది కూడా ఒకే విధమైనటువంటి పిలుపు. 7వ వచనంలో అంటాడు, మొదటి అధ్యాయంలో మనమందరము కూడా సేమ్ రిడెంప్టివ్ లైఫ్, ఒకే విధమైన విమోచించబడిన జీవితాన్ని కలిగి ఉన్నాం. 14వ వచనంలో అంటాడు, మనం అందరము కూడా ఒకే భవిష్యత్ స్వాస్థ్యాన్ని పొందబోతూ ఉన్నాము. వీఆర్ గోయింగ్ టు షేర్ ద కామన్ ఇన్హెరిటెన్స్. ఒకే విధమైన భవిష్యత్తును లేదా స్వాస్థ్యాన్ని పొందబోతూ ఉన్నాం. 2వ అధ్యాయం 12 నుంచి 13 వచనంలో అంటాడు, కామన్ హోప్. మనందరికీ కూడా ఒకే విధమైనటువంటి నిరీక్షణ ఉన్నది. ఒకే విధమైనటువంటి నిరీక్షణ ఉన్నది.
అండ్ ద కామన్ మెంబర్షిప్ ఇన్ ఏ ఫ్యామిలీ. 2వ అధ్యాయం 19-22 వచనాల వరకు మనమందరము కూడా ఒకే ఒక్క దైవ కుటుంబములో ఉన్నాము. దేర్ఫోర్, కాబట్టి దేర్ ఈజ్ ఎ యూనిటీ. మనమందరము కూడా ఒకే దానిలో పార్టిసిపేట్ అవుతున్నాం. సో దట్ ఈజ్ అవర్ కాలింగ్. ఏమిటది? ద యూనిటీ ఈజ్ అవర్ కాలింగ్. ఐక్యముగా ఉండుట అన్నది మన యొక్క పిలుపు. చూడండి, వీఆర్ నాట్ ఆస్క్డ్ టు క్రియేట్ ద యూనిటీ. మనము ఐక్యతను సృష్టించుకోవాలి అని దేవుడు చెప్పట్లేదండి. ద యూనిటీ ఈజ్ క్రియేటెడ్ బై ద హోలీ స్పిరిట్ గాడ్ అండ్ వీఆర్ హియర్ టు ప్రిజర్వ్ ఇట్. యూనిటీ అనేది, ఐక్యత అనేది ఏమండి, పరిశుద్ధాత్మ దేవుడే ఇచ్చాడు, దాన్ని మనము సిద్ధపరచటం లేదు. అయితే వాక్యం ఏం చెప్తుందంటే మనము దానిని భద్రపరచడానికి మనము పిలువబడ్డాం. దట్ ఈజ్ అవర్ కాలింగ్. మనము పరిశుద్ధాత్మ దేవుడిచ్చినటువంటి ఐక్యతను, ఎందుకంటే మనం అన్నిట్లో సేమ్, ఒకే కుటుంబము, ఒకే పిలుపు, ఒకే నిరీక్షణ, ఒకే స్వాస్థ్యము, ఒకే విమోచన, ఒకే క్షమాపణ, ఏమండి, ఒకే మందిరము, ఒకే శరీరము. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, యూనిటీ ఈజ్ నాట్ యూనిఫార్మిటీ. అర్థమైంది అనుకుంటున్నాను. యూనిటీ ఈజ్ నాట్ యూనిఫార్మిటీ. ఐక్యత అన్నది ఒకేలాగా ఉండడం అని కాదండి. 5 వేళ్ళు ఉన్నాయండి, 5 వేలు ఒకలాగున్నాయా? యూనిఫామ్గా ఉన్నాయండి? లేవు. యూనిఫామ్గా ఉంటే ఏమవుతుందో తెలుసా? ఈ చెయ్యి చేయాల్సిన పనులు చేయలేదు. ఈ వేళ్ళన్నీ కూడా ఒకేలాగా ఉంటే ఈ చెయ్యి చేయాల్సిన పని చెయ్యలేదు. కాలు చెయ్యి ఒకేలాగుంటే, కన్ను ముక్కు ఒకేలాగా ఉంటే యూనిటీ ఈజ్ నాట్ యూనిఫార్మిటీ. కానీ ఈ అన్ని వేళల్లో ఏముందండి? ఐక్యత ఉంది. ఐక్యత ఉంది. మనమందరం కూడా వేరు వేరు వ్యక్తులమండి. విభిన్నమైన బ్యాక్గ్రౌండ్స్లో నుంచి వచ్చాం. మన చదువులు వేరు, మన కుటుంబాలు వేరు, మనం పెరిగిన పద్ధతి వేరు, మన జీన్స్ వేరు, మన డిఎన్ఏలు వేరు, మనం పెరిగిన పద్ధతి వేరు, మన ఆలోచన విధానాలు వేరు, మన చదువులు వేరు, మన అలవాట్లు వేరు. మనం యూనిఫామ్డ్గా లేము. కానీ ఐక్యమత్యముగా జీవించడం అన్నది దేవుని యొక్క సంకల్పం. సంఘములో ఐక్యత ఉండాలి. వీఆర్ టు వాక్ ఇన్ ద యూనిటీ. ఇందాక మనం పోయిన వారం నేను చెప్పాను, 4వ అధ్యాయం 1 నుంచి 16 వచనాల వరకు మొదటి భాగము వాక్ ఇన్ యూనిటీ. వాక్ ఇన్ యూనిటీ. 4వ అధ్యాయం 17 నుంచి 5-17 వరకు వాక్ ఇన్ ప్యూరిటీ. పరిశుద్ధతలో నడవండి. సో ఆ రెండో భాగానికి వెళ్ళే ముందు మొదటి భాగాన్ని బాగా అర్థం చేసుకుందాం మనం. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, మీ పిలుపునకు, పౌలు అంటాడు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా నడుచుకోవాలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను అంటాడు. పౌలు తాను ఇక్కడ ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాడు కదండి, ఖైదీనైన నేను మీ కొరకు ప్రార్థించుచున్నాను. ఇప్పుడేమంటున్నాడు? ఖైదీనైన నేను మీరు ఇలా జీవించాలని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మొదటి 3 అధ్యాయాలు ఏమన్నాడు? నేను దేవుడిని బతిమాలుకుంటున్నాను. ఇప్పుడేమంటున్నాడు? నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఒక మాట చదువుదాం. 6వ అధ్యాయం చదవండి అమ్మ. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు చదవండి. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నాను, ఆ సువార్త మర్మము
ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండు. చాలు. పౌలు ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ మళ్ళీ మూడవసారి చెప్తున్నాడు, నేను బంధకాల్లో ఉన్నాను, సంకెళ్లలో ఉన్నాను. పౌలు చెప్పేది ఏమిటంటే, నేను సంకెళ్లలో ఉన్నప్పటికీ కూడా, నేను బందీగా ఉన్నప్పటికీ కూడా ఐ ఆమ్ లివింగ్ అవుట్ మై కాలింగ్. నేను ఏ పిలుపుతో పిలువబడ్డానో ఆ పిలుపు ప్రకారమే నేను జీవిస్తూ ఉన్నాను. పౌలు పిలువబడిన పిలుపు ఏమిటి? అపోస్తలుడిగా ఉండడానికి. పౌలు పిలువబడిన పిలుపు ఏమిటి? సువార్తను అందరికీ అందించుట. పౌలు ఇప్పుడు ఖైదులో ఉన్నాడు, రోమన్ ప్రిజన్లో ఉన్నాడు. నేను ఖైదులో ఉన్నప్పటికీ కూడా వస్తున్నటువంటి ఈ సైనికులకు, ద సోల్జర్స్, రోమన్ సోల్జర్స్, ఈ సైనికులకు నేను సువార్త ప్రకటిస్తూనే ఉన్నాను. సో పిలుపుకు తగినట్టుగా జీవించడానికి ఒక రోల్ మోడల్ నేను ఇక్కడ ఉన్నాను మీ ఎదురుగా అంటున్నాడు పౌలు భక్తుడు. ఇంకో మాట కూడా చెప్తున్నాడండి అక్కడ, నేను జైల్లో ఉన్నాను, ఖైదులో ఉన్నాను, మీరందరూ కూడా నా విడుదల కొరకు ప్రార్థించండి. నాకు మరణశిక్ష విధిస్తాడేమో నీరో చక్రవర్తి, నా విడుదల కొరకు ప్రార్థించండి అని అంటమే లేదండి. ఆ మాటే అనడం లేదు పౌలు భక్తుడు. ఏమంటున్నాడు? నేను నా పిలుపుకు తగినట్టుగా జీవించడానికి మరి ఎక్కువగా దేవుడు నాకు వాక్శక్తి ఇచ్చేటట్లుగా మీరు ప్రార్థించండి. We are called to live a life of Christian life. ఆ మిగిలిన అధ్యాయాలంతా కూడా ఆ పిలుపు గురించే మాట్లాడతాడు. ద ఫస్ట్ కాలింగ్ ఈజ్ లివ్ ఇన్ యూనిటీ. ఐక్యమత్యముగా జీవించండి. ఫిలిప్పీ పత్రిక చూద్దాం, మొదటి అధ్యాయం 12, 13, 14 వచనాలు. ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయము 12, 13, 14 వచనాలు చదవండి అమ్మా. సహోదరులారా, నాకు సంభవించినది సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడనని మీరు తెలుసుకోవాలనుకుంటున్నాను. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారే నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకుంది. చాలండి. మళ్ళీ చూడండి ఏమంటున్నాడు ఫిలిప్పీ పత్రికలో, సేమ్ రోమన్ ప్రిజన్లో నుంచే రాస్తున్నాడు. ఏమంటున్నాడు? నాకు ఒక పిలుపు ఉంది. ఆ పిలుపు ఏమిటంటే, అసలు నేను జైల్లోకి రావడమే, రోమన్ ప్రిజన్లోనికి రావడమే సమకూడి జరిగాను. ఆహా, దేవుని ప్రేమించు వారందరికీ సమస్తము సమకూడి జరిగాను. పౌలుకు సమకూడి జరిగాను. ఏం జరిగాను? జైలుకు వెళ్ళాను. అందరూ ఆశీర్వాదాలకు వాడుతున్నారు ఆ వచనాన్ని. పౌలు దేనికి చెప్తున్నాడు? నాకు సమస్తము సమకూడి జరిగినవి. దేని కొరకు జరిగినవి? జైలులో ఉండుటకు జరిగినవి, తల నరికించుకొనుటకు సిద్ధపడుటకు జరిగినవి. అన్నీ కూడా సమకూడి. దేని కొరకు? నేను రోమన్ సైనికులకు, ప్రెటోరియం అంటే అదొక సైనిక వాళ్ళకి సంబంధించినటువంటి మాట, రోమన్స్ది, వాళ్ళకు బోధించడానికి. అంతేకాదు, నేను నా బంధకాల్లో ఉండి బోధిస్తున్నందువలన, నేను బంధకాల్లో ఉన్నందుకు రోమాలో ఉన్నటువంటి మిగిలిన క్రైస్తవులు నన్ను బట్టి వారు మరెక్కువగా సువార్త సేవ చేయడానికి నా బంధకాలు ఉపయోగపడుతున్నాయి. అంటే పౌలు ఏం చెప్తున్నాడు? నేను నా పిలుపుకు తగినట్టుగా నడుస్తున్నాను. మీరు బయట ఫ్రీగా ఉన్నారు, మీకు ఏ ఇబ్బంది లేదు, మీ తల నరికేవాడెవడు లేడు. మీరు పిలుపుకు తగినట్టుగా నడవండి.
మరొక వచనం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులు అగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఆయన ప్రార్థన గురించి ఏమంటున్నాడండి? ఇక్కడ ఇవే పాయింట్స్ ఎఫెసీ పత్రికలు చెప్పిన మాటలే కొలస్సీ పత్రికలు కూడా చెప్పాడు. సేమ్ వర్డ్స్, కొద్దిగా డీటెయిల్గా ఉంది కొలస్సీ పత్రికలో. ఇవే పదాలు ఉపయోగించాడు అక్కడ. మనం ఇదాక చదివిన పదాలు. తగినట్టుగా నడుచుకొనండి అంటాడు. తగినట్లుగా దేని కొరకట? మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ గలవారై. ఏమంటున్నాడండి? శ్రద్ధ గలవారై. శ్రద్ధ గలవారై. శ్రద్ధ చూపించమంటున్నాడండి. శ్రద్ధ ఎలా ఉంటుందండి? శ్రద్ధ అంటే ఎలా ఉంటుందో తెలుసా? భోజనం చేస్తున్నాము, ఉప్పు ఎక్కువైంది, ఏమంటామండి? ఏమైంది ఈరోజు నీకు ఇట్లా ఉండేవు, మనసు పెట్టి ఉండలేదా అంటామండి. శ్రద్ధగా చదవండి అంటే అర్థం ఏంటి అండి? పిల్లోడితో హ్యాండ్ రైటింగ్ రాయిస్తున్నాము, పైన లైన్ ఎలా ఉందో ఎట్లుందో కింద అట్లాగే రాస్తున్నాడా లేదా? తప్పు రాశాడు అనుకో, రబ్బర్ పెట్టి తుడవాలా, ఎరేజర్ పెట్టి మళ్ళీ రాయి, మళ్ళీ తుడవాలా, మళ్ళీ రాయి, మళ్ళీ తుడవాలా, మళ్ళీ రాయి. శ్రద్ధ. చదువులో శ్రద్ధ, చాలా శ్రద్ధ చూపిస్తాం. మన పిల్లలు చదవకపోతే వాళ్ళెంట పడి ప్రతి దానిలోనూ శ్రద్ధ చూపించాలండి. ఎవరు అశ్రద్ధగా ఉంటారో వారు తమ జీవితంలో బాగుపడరు కదండి. ఎవరు చదివే విషయంలో అశ్రద్ధగా ఉంటారో వాడికి చదువబ్బదు, మంచి పని దొరకదు. ఉద్యోగం చేసే విషయంలో ఎవరు శ్రద్ధగా ఉండరో వాళ్ళకు ప్రమోషన్లు రావు, ఇంక్రిమెంట్లు రావు, వాళ్ళు అక్కడే ఉంటారు. ఇంకొక కాస్త మంచి పనోడు దొరికితే వీడిని తీసేసి వండి పెట్టుకుంటారు. అన్నింటిలో శ్రద్ధనే. సంఘములో ఐక్యత కాపాడుకునే విషయంలో కూడా శ్రద్ధ చూపించండి అంటున్నాడు. ఎప్పుడో శ్రద్ధ వస్తుందో తెలుసండి? ఎప్పుడో శ్రద్ధ వస్తుందో తెలుసా? when you really realize that you are the member of the body of Christ. నీవు క్రీస్తు శరీరములో నేను నిజముగా ఒక అవయవాన్ని అని నువ్వు గ్రహిస్తే తప్ప ఆ శరీరములోని ఐక్యతను కాపాడడానికి నీవు పూనుకోవు, శ్రద్ధ చూపించవు. చూడండి, ఈ చెయ్యికి నొప్పి అయింది అనుకోండి సడన్గా, ఏమండి, ఈ చేతికి సడన్గా నొప్పి అయింది అనుకోండి, ఇమీడియట్ ఈ చెయ్యి వచ్చి దీన్ని పట్టుకుంటుందా పట్టుకోదంటారా? మోకాలు నొప్పి వచ్చింది, నడిచేటప్పుడు బెణికింది,
అండి నువ్వు పెడితే నాకేంలే అని ఎప్పుడన్నా అనిందండి మిగిలిన శరీరం ఏదైనా? ఆగిపోయింది, శరీరం అంతా ఆగిపోయింది, నడుము వంగింది, ఆ చేతులు ఆ కాళ్ళని పట్టుకున్నాయి, చెప్పింది బ్రెయిను, మోకాలు బెనికింది. ఇప్పుడు నెంబర్ 1 శరీరమా ఆగిపో, నెంబర్ 2 నడుమా వంగు, నెంబర్ 3 కుడి చెయ్యి బయటికి రా, నెంబర్ 4 ఎడం చెయ్యి బయటికి రా, నెంబర్ 5 కుడి కాలు పట్టుకో. ఎప్పుడు చెప్పిందండి బ్రెయిన్ అట్లా? ఏమండి చెప్పిందా అట్లా? క్షణంలో జరిగిపోయింది. దట్ ఈస్ ద యూనిటీ, దట్ ఈస్ ద యూనిటీ. ఇవి పని చేయలేదు అంటే అర్థం ఏంటి? పక్షపాతం వచ్చిందని అర్థం. సంఘములో విశ్వాసుల మధ్య ఐక్యతను కాపాడుకోవడంలో శ్రద్ధ కనపడకపోతే అర్థం ఏంటో తెలుసండి? కొన్ని అవయవాలకు పక్షపాతం వచ్చిందని అర్థము. సమ్ మెంబర్స్ ఆర్ పారాలిటిక్. అంటిల్ యూ రియలైజ్, సంఘములోని ఐక్యత ఎప్పుడు కాపాడబడుతుందంటే, నేను వచ్చాను పోయాను, జోషన్న వాక్యం చెప్తున్నాడు, బాగా చెప్తున్నాడు, సో వినేసి వెళ్ళిపోదాము. నో, దేవుడు జోషన్న వాక్యం వినడానికి మిమ్మల్ని రక్షించలేదండి. సంఘములో క్రీస్తు శరీరములో ఒక అవయవముగా ఉండడానికి, ఒక స్థానిక సంఘములో మీరు నిలబడి ఏమండి క్రీస్తును మహిమపరచడానికి, అందుకు రక్షించాడు దేవుడు మిమ్మల్ని, నన్ను కానీ మిమ్మల్ని కానీ. నేను చాలాసార్లు చెప్పాను, ద కాంగ్రిగేషన్ మస్ట్ బి చర్చ్ సెంటర్డ్ అండ్ చర్చ్ మస్ట్ బి వర్డ్ ఆఫ్ గాడ్ సెంటర్డ్. వచ్చేటువంటి ప్రజలు సమూహము సంఘ కేంద్రంగా ఉండాలి. చర్చ్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద కాంగ్రిగేషన్ అండ్ ద చర్చ్ మస్ట్ బి వర్డ్ ఆఫ్ గాడ్ సెంటర్డ్. సంఘమునకు కేంద్రం ఏమిటంటే సరి అయిన దేవుని వాక్యం, స్వచ్ఛమైన దేవుని వాక్యాన్ని కేంద్రంగా ఉండి సంఘం ఉండాలి. సంఘాన్ని కేంద్రంగా సభికులు కలిగి ఉండాలి. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ద వే ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ సేయింగ్. ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై అంటాడు. ఆత్మ కలిగించు ఐక్యత. ఎప్పుడైతే ఇక్కడ ఆత్మ కలిగించు ఐక్యత అన్నామో 3 విషయాలు అర్థం చేసుకోవాలి. మొదటిది, ద యూనిటీ ఈజ్ క్రియేటెడ్ బై స్పిరిట్. ఈ ఐక్యత అనేది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సృష్టించబడినది. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ ఐక్యత కలిగించబడింది, సృష్టించబడింది. దట్ ఈస్ నెంబర్ 1. రెండవది, ద యూనిటీ ఈజ్ కన్సిస్టింగ్ ఇన్ ద స్పిరిట్. ఐక్యత అనేది ఆత్మలో ఉన్నది. మనమందరము కూడా ఒకే పరిశుద్ధాత్మను షేర్ చేస్తూ ఉన్నాము, లేదా ఒకే పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్నాము కనుక ఈ ఐక్యత పరిశుద్ధాత్మలో ఉన్నందువలన మనము కలిగి ఉంటున్నాము. అండ్ నెంబర్ 3, ద యూనిటీ ఈజ్ ప్రిజర్వ్డ్ బై ద స్పిరిట్. ఐక్యత అనేది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా భద్రపరచబడుతూ ఉన్నది. అదే ఆ మాట అంటున్నాడు పౌలు భక్తుడు ఇక్కడ. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు. ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందండి, ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది ఏమండి. ఇప్పుడు ఒక ఆఫీస్ ఉందండి, ఒక ఆఫీస్ ఉంది. ఆఫీస్లో ఒక అటెండర్ ఉన్నాడు. అటెండరు ఒక చిన్న ప్యాకెట్ మీకు ఇచ్చి, దీన్ని కొద్దిగా జాగ్రత్తగా కాపాడండి సార్ అని ఇచ్చాడు అనుకోండి. ఏమాత్రం జాగ్రత్తగా కాపాడతామండి దాన్ని మనం? సో ఎప్పుడో ఒక సంవత్సరం తర్వాత అడిగాడు, అరే పోరా ఎక్కడో పెట్టినారా మర్చిపోయినా. ఫైన్. పైన బాస్ ఉన్నాడు మనకి,
ఆయన ఒక ప్యాకెట్ ఇచ్చాడు. పాపం ఈ అటెండర్ ఇచ్చిన ప్యాకెట్లో ఒక విలువైంది ఏదో చుట్టిచ్చాడు. ఆ పైన ఆఫీసరు ఏదో పనికి మాలింది ఇచ్చాడు మనకి అనుకుందాం. ఇది జాగ్రత్తగా పెట్టు, నేను అడిగినప్పుడు అన్నాడు అనుకోండి. 2 ఏళ్ల తర్వాత ఆఫీసర్ అడిగితే సార్ పలానా దగ్గర పెట్టా సార్ అని చెప్పి తెచ్చిస్తాం. దేని మీద ఆధారపడింది మన శ్రద్ధ? దేని మీద ఆధారపడిందండి? ఇవ్వబడిన వస్తువు మీద ఆధారపడిందా? ఇచ్చిన వ్యక్తి మీద ఆధారపడిందా? ఇచ్చిన వ్యక్తి మీద ఆధారపడి. ఆత్మ కలిగించు ఐక్యత. We are accountable if we don't preserve the unity in the church. It is everybody's responsibility. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఒక వ్యక్తి యూనిటీకి డిస్టర్బెన్స్, ఐక్యతను చెడగొడుతున్నాడు అనుకోండి, ఏమండి, ఆయనతో మనం కలిసి చెడగొట్టడం కాదు, ఆయన ఏది పాడు చేశాడో దాన్ని రిపేర్ చేసే ప్రయత్నం చేస్తాం మనం. ఎందుకంటే అందరూ ఒకేలాగా ఉండరు కదా. పరిశుద్ధాత్మ ద్వారా కలిగిన ఐక్యతని మనం గుర్తుపెట్టుకోవాలండి. ఈ ఐక్యత అనేది పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు. గాడ్ హిమ్సెల్ఫ్ హెస్ గివెన్ దట్ యూనిటీ. మనకిచ్చేయమంటున్నాడు, భద్రంగా పెట్టండి అన్నాడు, దాన్ని కాపాడండి అని చెప్పాడు. నేను మళ్ళీ వస్తాను, వచ్చినప్పుడు నేను దాన్ని అడుగుతాను, లెక్క అడుగుతాను మిమ్మల్ని. ద యూనిటీ, ఐక్యత పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడినది అనే మాట చెప్తూ ఇప్పుడు ఏమంటున్నాడంటే, అది కాపాడబడాలి అంటే వాట్ ఆర్ ద కార్నర్ స్టోన్స్ ఫర్ దాట్? ఆర్ ఒక బిల్డింగ్, ఐక్యత అనే బిల్డింగ్ నిలబడాలంటే వాట్ ఆర్ ద ఫౌండేషనల్ స్టోన్స్? పునాది రాళ్ళు ఏమిటి? దీన్ని భద్రపరిచే లేదా దీన్ని చెదిరిపోకుండా కట్టి ఉంచే సంకెళ్ళు ఏమిటి? ఈ సంకెళ్ళు ఏమిటి? ఇక్కడ సుమారుగా 5 మాటలు చెప్తాడు. సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలు కొనుచున్నాను. సో మొదటి గొలుసనండి, లేదా బిల్డింగ్ కట్టడానికి కింద పునాది రాయాలండి, వాట్ ఎవర్ యు కాల్ ఇట్. మొదటి పునాది రాయి సంపూర్ణమైన వినయము అంటాడు. వినయము అని అనటం లేదండి, వినయము అని అనట్లే, దీనికి ఇంకొక మాట తగిలిచ్చాడు. ఏమండి, వినయము అనే దానికి ఇంకొక మాట తగిలిచ్చాడు. ఏమిటది? సంపూర్ణమైన వినయము. ఇంగ్లీష్లో చదవండి ఎవరైనా. 1, 2, 3 verses. 2, 3. With all lowliness and gentleness. With long suffering. Bearing with one another in love. Endeavoring to keep the unity in the Spirit, or of the Spirit. In the bond of peace. సంపూర్ణమైన వినయము అంటాడు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఎదుటి వారి ఎడల దీన మనస్సు అనే వస్త్రము ధరించుకో. పార్టీస్కి వెళ్ళేటప్పుడు ఏమండి ఎంత అలంకరించుకొని వెళ్తారండి?
నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఐఎమ్ నాట్ దాన్ని నేనేమి మాక్ చేయట్లేదు. అమెరికాలో, ఆస్ట్రేలియాలో నేను ఒక విషయం గమనించాను. అంటే మన దేశాలు కాదు కదా, మన దగ్గర అంటే అందరూ ఉంటారు, అందరూ తెలుగు వాళ్ళే ఉంటారు కదా. మన పార్టీకి వెళ్ళామంటే అక్కడ నెలకొకసారి తెలుగు వాళ్ళు కలుసుకుంటారు. అప్పుడు చూడాలండి, ఏమండి వాళ్ళ డ్రెస్సులు కానివ్వండి, మగవాళ్ళకి ఏముంటుంది సార్, ప్యాంటు షర్టు, ఫర్గెట్ దెమ్. మహా ఉంటే అడ్డు గీతలు ఉంటే, లేకపోతే నిలువు గీతలు, అంతకుమించి ఇంకేముంటుంది, ఏమండి అంతకుమించి ఇంకేముంటుంది. ఫర్గెట్ అబౌట్ దోస్ ఫెలోస్. చీరలనండి, నగలనండి, వాళ్ళు ఫెలోషిప్కి వచ్చారా అర్థమైపోతుంది సార్. మరి చూడం కాదు కదా, అర్థమైపోతుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్స్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. దేవుడిచ్చిన బట్టలు వేసుకోవడము, మంచిగా వెళ్ళడము. పేతురు ఏమంటున్నాడంటే, ఎదుటివాడి ఎదుట వెన్ యూ డ్రెస్అప్ లైక్ దాట్, సంఘములోని యూనిటీ కాపాడడానికి నీకు ఒక డ్రెస్ ఉంది. ఆ డ్రెస్ ఏమిటంటే దీన మనస్సు. దీన మనస్సు అది కనపడాలి అంటాడు. సంపూర్ణమైన వినయము. ఏమండి ఈ వినయము లేకపోతే సంఘ సభ్యులలో అవతలోడి తలెగరేసాడని చెప్పి నేను తలెగరేస్తే వాట్ ఈస్ ద డిఫరెన్స్? వాట్ ఈస్ ద డిఫరెన్స్? వాడు అమర్యాదగా మాట్లాడాడని చెప్పి నేను అమర్యాదగా మాట్లాడితే వాట్ ఈస్ ద డిఫరెన్స్? వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఎవరి వారిదేనండి, ఎవరి రెస్పాన్సిబిలిటీ వారిదే. సంఘంలోని ఐక్యత కాపాడడానికి మొట్టమొదట మనకు అవసరమైంది, నీకు నాకు అవసరమైనది ఏమిటాయి అంటే సంపూర్ణమైన వినయము అవసరము. సంపూర్ణమైన వినయము అవసరము. నంబర్ 2 సాత్వికము అంటాడు. ఏం కావాలటండి? సాత్వికం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదవండి అమ్మా. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను దేశధారణ అయినను లేనిదియునై ఉన్నది. చాలు చూడండి, ఇక్కడ ఈ లక్షణాలన్నీ కూడా సాత్వికాన్ని గురించి మాట్లాడుతున్నాయి. సాత్వికాన్ని గురించి మాట్లాడుతున్నాయి. సాత్వికము. నేను ఇది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి సమయం సరిపోదు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. Galatians chapter 6 verse 1. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధించబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో మంచి దారికి తీసుకొని రావాలి. కొద్దిమంది ఏం మాట్లాడుతారో తెలుసండి, బ్రదర్ కుండ బద్దలు కొట్టేట్టు మాట్లాడతాను బ్రదర్, నువ్వు పగలగొట్టయ్యా, నీ కుండ నీ తల మీద పగలగొట్టుకో, ఎదుటోడు తల మీద పగలగొట్టడానికి నీకెవడు అధికారం ఇచ్చాడు? సమ్ పీపుల్ థింక్ ఇట్ ఈస్, దే టేక్ ఇట్ ప్రైడ్, బ్రదర్ నేను కుండ బద్దలు కొడతాను బ్రదర్, అదొక పొగురు. బట్ నాట్ ఇన్ ద చర్చ్. ఆత్మ సంబంధులైన మీరు, నేను చాలా స్పిరిచువల్ అనుకుంటున్నాను, నా పిల్లల్ని నేను చాలా డిసిప్లిన్డ్గా పెంచుతున్నాను, వండర్ఫుల్. ఆ ఎదుటి వ్యక్తి తన పిల్లల్ని అంత డిసిప్లిన్లో పెంచలేకపోతున్నాడు. ఇప్పుడు సంఘములో
వాళ్ళ పిల్లలు చిన్న అల్లరి చెయ్యగానే మనం వెళ్ళిపోయి ఎందుకు నా పిల్లలు చాలా డిసిప్లిన్డ్గా ఉన్నారు కదా, సో ఐ మోర్ స్పిరిచువల్ ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ డిసిప్లిన్. మిగిలిన విషయాలు పక్కకు పెడదాం. ఏమండి, అవతల వ్యక్తి మిగిలిన వాటిలో ఎంత స్పిరిచువల్ లేదో నాకు తెలియదు, కానీ పిల్లల దగ్గర మాత్రం నాకు దొరికిపోయాడు. నేను వెళ్ళి ఏమండి అమర్యాదగా మనసు నొప్పించేటట్లుగా గద్దించడం, హెచ్చరించడం, అండ్ వీ థింక్ దట్ వీఆర్ డూయింగ్ గుడ్ జాబ్. చెప్పాలి సాత్వికముతో. అక్కడ ఒక హెచ్చరిక ఇచ్చాడు, నిన్ను నువ్వు కాపాడుకొనుచు, నిన్ను నువ్వు కాపాడుకొనుచు. ఎస్, సాత్వికము. సంఘంలోని ఐక్యత కాపాడబడాలి అంటే సాత్వికమైన మాట కావాలండి. సాత్వికంగా లేకపోతే సంఘంలోని ఐక్యత కాపాడబడదు. దట్ ఈస్ అవర్ కాలింగ్. అది మన పిలుపది. ఈ 3 అధ్యాయాలు మన పిలిపే. ఎవ్రీ వర్స్ ఈజ్ అవర్ కాలింగ్. ప్రతి వచనము కూడా మనం దేనికి పిలువబడ్డామో చెప్తున్నాడు. సాత్వికముతో అంటాడు. 1 పేతురు 3:4 కూడా ఒకసారి చూద్దాం. 1 Peter chapter 3 verse 4. సాధువైనట్టియు మృదువైనట్టియు అయిన గుణములు అక్షరాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. చాలండి. మృదువైన ఏమంటాడండి? మృదువైనటువంటి సాధువైనట్టియు మృదువైనట్టియు స్వభావము అంతరంగికమైన అలంకారంగా ఉండాలి అంటాడు. మృదువుగా, సాధువుగా. సంఘములో ఐక్యత కాపాడబడుట. 3వ మాట మాట్లాడతాడు, దీర్ఘశాంతము అంటాడు. దీర్ఘశాంతము. నేను దీని గురించి చాలా మాట్లాడాను ఇంతకుముందే, ప్రేమల గురించి మాట్లాడేటప్పుడు. సో ఇక్కడ గ్రీక్ మాట ఏమిటంటే అండి, దీర్ఘశాంతానికి మ్యాక్రోథిమియా. మ్యాక్రోథిమియా. మ్యాక్రో అంటే అందరికీ తెలుసు కదండి, పెద్దది అని. మ్యాక్రో అంటే లాంగ్ టైం. థిమియా అంటే కోపము. అంటే మనము కోపాన్ని అందుకోవడానికి చాలా టైం పట్టాల, అది దాని అర్థం. కోపం తెచ్చుకోవడానికి ఎంత టైం పట్టాలటండి? చాలా టైం పట్టాలి. అది దాన్ని తెలుగులో చక్కగా చెప్పాడు, దీర్ఘశాంతము. దీర్ఘశాంతముతో సంఘములోని ఐక్యత కాపాడుబడుట కొరకు. ఆ తర్వాత మరొక రాయి గురించి మాట్లాడతాడు, మరొక విషయం మాట్లాడతాడు. ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ఏం చేయాలటండి? ఒకరిని ఒకడు సహించుట. ఒకరినొకడు సహించాలి. అందరూ ఒకలాంటి వాళ్ళం కామండి. అందరం ఒకలాంటి వాళ్ళం కాము. ఇందాక చెప్పుకున్నాం కదండి, యూనిటీ ఈజ్ నాట్ యూనిఫార్మిటీ. ఐక్యత అనేది అందరూ ఒకేలాగా ఉండడం కాదు. అందరూ ఒకేలాగా ఉండడం కాదు. ఒక్కొక్కలాగా ఉంటాం. కానీ ఐక్యత కాపాడుకునేటప్పుడు వీ షుడ్ బేర్ వన్ అనదర్. ఒకరిని ఒకరు సహించుకోవాలి. చూడండి, ఒక ప్రశ్న, ఎవరిని మొయ్యాలి? ఎవరిని మొయ్యాలి? ఎవరు జవాబు చెప్పట్లేదు ఏంటండి? ఎవరిని మోస్తారు? సుబ్బారావు చెప్పు. అంతే కదా, ఎప్పుడు కూడా బలవంతుడే బలహీనుడిని మొయ్యాలి. ఇప్పుడు 100 కిలోలు ఉన్నాడు సార్, లేదా ఒక 70 కిలో, మరి 100 కిలోలు తను మోసుకోలేడు అనుకోండి, ఎగ్జాంపుల్ బాగోదు. 70 కిలోలు ఉన్నాడు అనుకోండి ఒక వ్యక్తి, ఒక 20 కిలోల వాడు కింద పడిపోయాడు అనుకో, ఎంత తేలిక కదా, ఈజీగా లేపేయగలడు.
ఒకరినొకరు సహించడం అంటే నేను ఆత్మీయంగా బలంగా ఉన్నాను అనుకునే వ్యక్తి ఎదుటి వ్యక్తిలోని తప్పును చూసి తొందరపడి అతన్ని హెచ్చరించేద్దాం, త్వరగా ఆయనకి ఏదైనా చెప్పేద్దాం అని ఆత్రపడే బలవంతుడు ఏం చేయాలటండి? సహించాలి. 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 ఎస్, రకరకాల వ్యక్తులు ఉంటారు సంఘంలో. వాళ్ళకి అర్థమవుతుంది నెమ్మదిగా. వెంటనే ఇమీడియట్గా చెప్పేయాలి. నేను ఎప్పుడు ఆరాధన అయిపోతుందా, ఎప్పుడు చెప్పేద్దామా, ఎప్పుడు ఆరాధన అయిపోద్దా, ఎప్పుడు సెకండ్ ఇయ్యకముందే చెప్పేద్దామా అని అనుకుంటే ఎలాగండి? అలా అనుకుంటే మన సంఘంలో ఒక వ్యక్తి ఉండేవాడు, పేరు చెప్పను, ఈజ్ లవింగ్ బ్రదర్. ఈ అలవాటు ఎక్కువ ఆయనకి. ఇమీడియట్గా గద్దించేయాలి, ఇమ్మీడియట్గా. సండే స్కూల్ పిల్లలు వణికిపోయేవాళ్ళు. సండే స్కూల్ పిల్లలందరికీ అన్నం చూస్తే భయం. నాకు తెలిసి ఆయన వల్ల కొన్ని కుటుంబాలు వెళ్ళిపోయాయి. తొందర అనమాట, చెప్పేయాలి. ఇప్పుడు సంఘం నడిపిస్తున్నాడు, బహుశా సాత్వికం వచ్చి ఉంటుందేమో అని అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చిందిలేండి, సంఘం నడిపిస్తున్నాడు కదా అండి. ఇప్పుడు నవ్వేస్తున్నాడు, ఏదో తిడితే అని నవ్వి ఊరుకుంటున్నాడు. వి షుడ్ లెర్న్ సహించుట. ఓర్చుకోకపోతే ఎలాగండి? రకరకాల వ్యక్తులు ఉంటారండి. ఓర్చుకోవాలి. ఐక్యత కాపాడాలనుకుంటే ఓర్చుకోవాలి, తప్పకుండా ఓర్చుకోవాలి. త్వరగా ఒక అభిప్రాయానికి వచ్చేయడం, త్వరగా ఒక అభిప్రాయానికి వచ్చేయడం. ఒక సామెత అందరికీ తెలుసు కదండి, డోంట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్. అంత త్వరగా జడ్జిమెంట్లోనికి వచ్చేయకూడదు, అంత తొందరగా. ఒక వ్యక్తిని గురించి అర్థం చేసుకోవడానికి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఎంతో అసోసియేషన్ ఉంటే తప్ప ఒక వ్యక్తి అర్థం కాడు. అందుకని సంఘంలో ఏం జరగాలి? సహించుకోవడం జరగాలి. ఎందుకు? వారానికి ఒకసారి కలుసుకుంటాం, లేదా వారంలో మరొకసారి కలుసుకుంటాం. నేను కొత్తగా చెప్తున్నానా ఏంటి? వారంలో ఒకసారి కలుసుకోవడం ఏంటండి? మనకి ఎప్పుడైనా అలవాటు ఉంటేనా? అట్లా చెప్పక జోషన్న, వారానికి ఓకే ఆల్రైట్, ఐఎమ్ సారీ, వారం మధ్యలో కలుసుకున్నట్టు అనే మాట మాట్లాడను. కానీ ఆదివారం కలుసుకుంటాం కదా, వారానికి ఒకసారి అయినా. వారం మధ్యలో కుదరదు మనకి. బహుశా యేసుప్రభు రాకడ జరిగి నేను అనుకుంటానండి, ఆదివారం పొద్దున వస్తే బాగుంటుంది. యేసుప్రభు అందరం వెళ్ళిపోతాం. వారం మధ్యలో మనం టైం ఇవ్వలేము యేసుప్రభుకి. తర్వాత వస్తాను. అండి ఓకే, వీ నీడ్ లాంగ్ అసోసియేషన్ టు అండర్స్టాండ్ పీపుల్. అందుకని మనము తొందర పడకూడదు, సహించాలండి, సహించాలి. రైట్, బాగా అర్థమైంది, వీడు పలానా రకం అని నాకు అర్థమైంది, కాబట్టి ఏం చేయాలి? సహించాలి. ఎందుకంటే ఆయన అంతా అట్లాగే ఉంటాడు, ఇక అంతే, సహించాలి. ఇవి లేకపోతే ఆత్మ కలిగించు ఐక్యత. ఆల్వేస్ రిమెంబర్ ఇట్, ఇట్ ఈజ్ ఎ ప్రెషియస్ జ్యువెల్ that is given to you by God the Holy Spirit to preserve it. ఐక్యత అన్నది పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి ఒక అమూల్యమైనటువంటి వజ్రము నీ చేతిలో పెట్టాడు. నువ్వు దాన్ని భద్రపరచాలి అట్ ఎనీ కాస్ట్, అట్ ఎనీ కాస్ట్. ఐక్యత కలిగించు, ఆత్మ కలిగించు, ఐక్యతను కాపాడుకున్నట్టు.
ఐదో విషయం చెప్తాడు, ప్రేమ కలిగి. ఇంక దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడను, ఎందుకంటే ఆల్రెడీ లెంగ్తీగా 4 వారాలు 3 వారాలు 5 వారాలు 4 వారాలు ఐ స్పోక్ ఆన్ లవ్. మొదటి అధ్యాయము చెప్పుకునేటప్పుడే నేను దాని గురించి ఎక్కువగా విస్తరించి మాట్లాడాను. సో పాతవి వినండి. సో ప్రేమ చేత దేవుడు మనకు చూపించిన ప్రేమను జ్ఞాపకం చేసుకొని, సో వీటన్నిటికీ కావాల్సింది ఏమిటాయి అంటే లవ్. వెన్ దేర్ ఈజ్ లవ్, ఏమండి, ప్రేమ ఉన్నప్పుడు నాకు బాగా జ్ఞాపకం అండి, మేము కాలేజీలో చదువుకునే రోజుల్లో ఆటోగ్రాఫ్ అని ఉండేది. మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు, ఇప్పుడంతా వాట్సాప్లు కదండి. అప్పుడు ఇంకా లాస్ట్ డే ఆ రోజుతో కాలేజ్ అయిపోతుంది, ఎవరి ముఖం ఎవరు చూసుకోము. అప్పుడు అందరూ ఆటోగ్రాఫ్ బుక్స్ కొనుక్కొచ్చుకునేవాళ్ళు అనమాట. సో ఫ్రెండ్స్ దగ్గర, లెక్చరర్స్ దగ్గర, ఏమండి. సో నాకు ఒక లెక్చరర్ రాసింది బాగా జ్ఞాపకం ఉందండి. ఐ థింక్ ఫిజిక్స్ లెక్చరర్ ఎవరు రాశారు. ఆయన ఏం రాశాడంటే, ఇఫ్ యూ వాంట్ టు కీప్ ఫ్రెండ్స్, అప్రోచ్ హిమ్ విత్ టెలిస్కోప్, నాట్ విత్ మైక్రోస్కోప్. If you want to keep friends, approach him with the telescope, not with the microscope. ఒక నీటి చుక్క, మనం తాగే నీటి చుక్క స్లైడ్ మీద వేసి మైక్రోస్కోప్ కింద పెట్టిన తర్వాత తాగండి, ఏమండి. చూసారు ఎప్పుడన్నా మైక్రోస్కోప్ కింద మనం తాగే నీటి చుక్క వేసి? We cannot drink it. టెలిస్కోప్ అంటే ఏంటి? దూరంగా ఉన్న చంద్రుడు ఎంత అందంగా కనపడతాడు, ఏమండి. అంత అందవికారమైన గ్రహం ఇంకొకటి లేదు, భూమి అందంగా ఉంటుంది, ఏమండి. పెద్ద పెద్ద కొండలు, లోతు లోయలు, ఇట్లా ఇలా ఇలా ఇట్లా ఇట్లా దూరం నుంచి అప్రోచ్. దట్స్ ద వరల్డ్లీ సేయింగ్. ప్రేమ అనేకమైన దోషములను కప్పును. ప్రేమ అనేకమైన దోషములను కప్పును. ప్రేమ కలిగి ఐక్యతను కాపాడుకొనండి. సో వీఆర్ కాల్డ్ టు వాక్ ఇన్ యూనిటీ. మనము ఐక్యతలో నడవడానికి పిలువబడ్డాము. వచ్చే వారము 4, 5, 6 వచనాలను మనము ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం.